హాయ్ అండి. ఈరోజు మా విలేజ్లో పొగ తోటలు అనమాట. మేము డిసెంబర్ స్టార్టింగ్లో ఈ పొగ తోట వేసాము. ఆ నారు తీసుకొచ్చి వేసినప్పుడు చిన్న చిన్న మొక్కలు, అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసి బతికిచ్చాము దీన్ని. తర్వాత ఇప్పుడు ఏమైంది, డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎంత బాగొచ్చిందో చూడండి. ఈచ్ ప్లాంట్ వచ్చి ఒక బంతి పువ్వులాగా, లైక్ పల్లెటూరులో ఏమంటారు, ఒక కోడి పెట్టలు, పందిం కోడి పెట్టలు అట్లా వచ్చేసాయి. టొబాకోని మనం బంగారం ఎలా పోలుస్తాం, బంగారం ఈక్వల్ టు టొబాకో ప్లాంట్. ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఒక బంతి పువ్వు ఎలా ఎరబూస్తున్నప్పుడు ఎంత ముద్దుగా, ఎంత క్యూట్గా ఎలా ఉందో సేమ్ అలానే ఉంది చూడండి. ఎంత బాగుందో చూడండి, ఎంత క్యూట్గా ఈచ్ చిన్న చిన్న గ్రోత్గా. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూడండి. వీటికి కొంచెం నీళ్లు పెడితే చాలా బాగొస్తాయి. ఎంత బాగొస్తాయంటే అప్పుడు నెక్స్ట్ టైం మనం కొట్టుడికి వస్తాయన్నమాట. అచ్చం బంగారం ఏ రంగులో ఉంటుంది, పసిడి వర్ణము, సేమ్ అదే విధంగా రైతులకు అందుతుంది. ఎంత బాగుందో చూడండి. మనము బర్మా కోళ్ళని చిన్న చిన్న కోడి పెట్టెల్లాగా పెంచుతాం చూడ, పందెం కోళ్ళు సేమ్ అలా ఉన్నాయి చూడండి. ఎంత బాగా, ఎంత పచ్చగా, ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. ఇట్లా రావంటే ఓన్లీ నల్లరేగడి పొలాలు అయితే ఇట్లా వస్తాయి. ఎంత ముద్దుగా సంవత్సరం ఇయర్కి వచ్చి వన్ ఫార్మింగ్ కల్టివేషన్ జరుగుతుంది నల్లరేగడి పొలాల్లో. ఏమైనా శనగ కానీ లేకపోతే ఇది కానీ ఎంత ముద్దుగా, ఎంత పచ్చగా, ఎంత బాగున్నాయి. ఒక ఆకు వచ్చి ఒక మనీ 500 నోట్ లాగా దీన్ని ఒక పచ్చటి వర్ణంలో వస్తుంది. ఇంకొంచెం కొద్ది రోజుల్లో నీళ్ళు కట్టి టొబాకో కల్టివేషన్ చేస్తే ఎంత ముద్దుగా, ఎంత బాగా ఈచ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, క్లియర్గా కనిపిస్తుంది మీకు చూడండి. ఎంత బాగుందో చూడండి. ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఎంత బాగుంది, ఎంత కల్టివేషన్ ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఫార్మింగ్ అంటే ఎలా చేయాలి ఫార్మర్స్, ఈచ్ పర్సన్ ఫార్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది. చిన్న బిడ్డలాగా ఎంత బాగున్నాయి చూడండి. ఎంత ముద్దుగా, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. మళ్ళీ చూడాలనిపిస్తుంది దీన్ని. కానీ బాగా బంగారు వర్ణంలో వచ్చి